విశాఖ డైరీ యాజమాన్యం ఆవు పాల ధర తగ్గించి రైతులకు చేస్తున్న అన్యాయంపై పాడి రైతులంతా ఏకమై గలమెత్తాలి. డైరీ పెద్దలు భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. నేను పాత జిల్లాలు చెప్తున్నాను. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో పార్ట్, ఇవన్నీ కూడా విశాఖ డైరీ కవర్ చేస్తున్న ప్రాంతాలు. విశాఖ డైరీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతులు పాలు సేకరణ చేసి డైరీకి పంపించి దాని ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు డైరీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డైరీ రాను రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. ఈవేళ విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు. ఇవాళ చూశారు, ఈవేళ నేను విశాఖపట్నంలో ధర్నా జరిగింది, రైతుల ధర్నా. ఎక్కడ జరిగింది ఇది? విశాఖ డైరీ ముందు. ఎందుకు చేస్తున్నారు ధర్నా? సడన్ గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆవు పాలు అమ్ముతారు రైతులు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. మరి 3 లక్షల మంది ఎంత నష్టపోతారండి? రోజుకి లీటర్కి 3 రూపాయలు తగ్గించేస్తే ఎన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది? మరి దీని మీద రైతులు ఎందుకు స్పందించలేదు? కొంతమంది స్పందించారు నిన్న, కానీ అందరూ రైతులు కూడా స్పందించి ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి నాయకుల తాలూకు సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం. ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు. నువ్వు డైరెక్టర్ విశాఖలో, గ్రామానికి పాల కేంద్రానికి ప్రెసిడెంట్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఒక్కడు మాట్లాడడం. అరే మా రైతులకు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారంటే వీళ్ళు డైరీకి మీటింగ్కి వెళ్తారు. అక్కడ చిన్న బంగారం మొక్క 2 స్వీట్లు పెట్టబోతే తినేసి వచ్చేస్తున్నారు. మాట్లాడరు కాదు, మాట్లాడి దమ్ము కూడా లేదు ప్రెసిడెంట్లకి. నా దగ్గరికి వచ్చిన పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు. రైతులకి ఇంతమంది 3 లక్షల మంది రైతులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరా? మీరు ఎందుకే ప్రెసిడెంట్లుగా రాజీనామా ఇచ్చి పోవడం అనేసి? ఎంత అవినీతి జరుగుతుందండి. మళ్ళీ నిన్నకాక మొన్న 3 days 4 days అయింది విశాఖపట్నంలో. అక్కడ ఒక జనసేన నాయకులు ఉన్నారు, జీవీఎంసీ కార్పొరేటర్. అతని పేరు ఏంటంటే పీతల. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. మొన్ననే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆ రోజు కూడా
వారిని స్మరించుకునేటువంటి అవకాశం. ఇటువంటి మహానాయకుల్ని స్మరించుకునేటువంటి దానికి భావితరాలకి వారు ఈ దేశానికి చేసినటువంటి కార్యక్రమాల గురించి, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కలపాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటిది, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. మరి తప్పకుండా వారి అడుగుజాడల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సామాన్యులకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏ రకమైనటువంటి సముచిత స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చామనేటువంటిది మీ అందరికీ తెలుసు. అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు మీరంతా కూడా బేరీజు వేసుకుంటే ఈరోజు అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అసలు రాష్ట్రంలో ఉందా అనేటువంటి విధంగా ఈరోజు పరిస్థితుల్లో రాష్ట్రంలో కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి విషయం. మొన్ననే చూసాం, రాజమండ్రిలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడిని పూర్తిగా వ్యవస్థను చేసి ఏ రకంగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా హత్యలు, ఈరోజు దౌర్జన్యాలు, దోపిడీలు, ఆ ఆడపిల్లల మీద చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఇవన్నీ కూడా ఈరోజు గడిచినటువంటి 6 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చూస్తున్నాం. తప్పకుండా వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద, ఏ ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ప్రజా సమస్యల మీద నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగం వారు చూపించినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రాష్ట్రంలో బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొన్న మీరు ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు ఫలితాలు చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మిగిలినటువంటి అన్ని సామాజిక వర్గాలతో కంపేర్ చేస్తే బీసీలు కానీ, లేకపోతే రెడ్డిలు కానీ, కాపులు కానీ, మిగిలినటువంటి సామాజిక వర్గాలు కానీ, వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలు ఏదైతే అణగారినటువంటి వర్గాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి. అందుకని ఏ రకంగా వారి నాయకత్వాన్ని మనం ఇబ్బంది పెట్టాలి, వారిని ఏ రకంగా బెదిరిస్తే వారు ఇంట్లో కూర్చుంటారు, బయటకు రావడం మానేస్తారు అనుకునేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో వారి భారత రాజ్యాంగ నిర్మాత జర్నలిస్టు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులర్పించిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్స్ జై యూనియన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో యూట్యూబ్ జర్నలిస్టులు విస్తరించిన నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, భావ వ్యక్తీకరణ, సంపూర్ణ హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో యూట్యూబ్ జర్నలిస్టులు ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్, రాజ్యాంగ సృష్టికర్త అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా 4th పిల్లర్గా హక్కును కల్పించిన జర్నలిజానికి మాయని మచ్చగా కొందరు ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతూ జర్నలిజానికి తీరని లోటుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, రాజకీయ, అధికార యంత్రాంగంతో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల ద్వారా ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతూ సమాజంలో తిరుగుతున్న చీడ పురుగులను ఏరేయాలని అన్నారు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర సమాచార పర్మిషన్లు తీసుకుని నియమ నిబంధనలతో యూట్యూబ్ ప్లాట్ఫారంగా చేసుకుని నిరంతరం వార్తా సేకరణ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ నిరంతరం కృషి చేస్తున్నారని, కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రిజిస్టర్ చేయించుకుని ఏర్పాటైన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా చెడు ప్రసారాలు చేస్తూ ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న వారిని ఏరి పారేసే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ, రాజకీయ అధికారుల దృష్టికి వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమం కల్పించాలని పలు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రం అంతటా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో
యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న ఫోర్త్ పిల్లర్గా రాజ్యాంగమే మనకు సర్వ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి అందరూ స్మరించుకుంటూ ఆయన ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, మన హక్కులను ఒకసారి గుర్తు చేసుకుందాం అనేదే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో మీడియా ముసుగులో ఉంటూ చాలామంది జర్నలిజం పేరిట అనేక దుశ్చర్య కార్యకలాపాలు చేస్తూ జర్నలిజం యొక్క పేరుని చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఎన్నో అధికారికంగా అధికారులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఇన్ని మొట్టికాయలు వేస్తున్నా సరే ఇది తగ్గుముఖం పట్టడం లేదు. హైకోర్టు కూడా తీర్పిచ్చిందని ఈ రోజుల్లో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ రకాల న్యూస్లు అన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చక్కెర్లు పడుతున్నాయి. ఇవన్నీ నిరాధారాలు, కానీ వాస్తవం అయితే అందులో లేకపోలేదు. చాలామంది ఫేక్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్నలిజం యొక్క విలువల్ని తగ్గించే విధంగా చాలా ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళను ప్రింట్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంతటా వర్కింగ్ జర్నలిస్టులు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ రిజిస్టర్ చేయించుకున్న మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం కావచ్చు ఉక్కుపాదం తొక్కుతుందని ఇందు మూలంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. అటువంటి వారు ఎవరున్నా సరే వాళ్ళందరినీ మేము బహిర్ముఖంగా రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా తెలియజేసే విధంగా ముందడుగు వేస్తాము. దయచేసి జర్నలిజం పేరు చెప్పుకొని ఇతరాత్ర పనులను చేస్తూ ఫోర్త్ పిల్లర్కు ఉన్నటువంటి విలువల్ని తగ్గించవచ్చు. అస్సలు తగ్గించే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి. మనకంటూ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తూ ఫోర్త్ పిల్లర్గా మనకి గౌరవం అనేది ఇవ్వడం జరిగింది. అటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే తన కలంతో కానీ, తన గలంతో కానీ ప్రజల కష్ట సుఖాలను ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైఫల్యాలు, రాజకీయ అధికారుల కార్యకలాపాలు, ప్రజలకు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరికీ తెలియజేసే వారధిగా ఉన్న వాళ్ళే వర్కింగ్ జర్నలిస్టులు. అటువంటి వాళ్లకు ప్రభుత్వం తరపున, రాజకీయ నాయకుల తరపున, అధికారుల తరపున గౌరవ మర్యాదలు, కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా నిర్ణీత సమయంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు, రాజకీయ నాయకులకు, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా నిర్ణీత సమయంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు, రాజకీయ నాయకులకు, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, వీళ్ళందరి యొక్క సంక్షేమం కొరకు ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మా జై యూనియన్ చేస్తుంది. ఈ 10-15 రోజుల్లో అందరూ అధికారుల దృష్టికి, అందరూ మంత్రుల దృష్టికి కూడా మా సాధక బాధలను తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఈ 2 రోజుల క్రితమే పల్లా శ్రీనివాసరావు గారికి కలవడము, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఉన్నారు. నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకనామికలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోనూ మన దేశ ఐటీ నిపుణులు 30% తెలుగువారే అని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డిప్టెక్ ఇన్నోవేషన్ కంక్లేవ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. Logistics. Our roads are not up to the mark. We are having so much of advantage.
We are having nearly 1,000 kilometers sea coast, that too on east coast. Future is for sea cargo, that is where we are working. One is ports, airports, roads, and also inland waterways, and logistics, how to change. As on today, India logistics cost is 14%, whereas global logistics cost is 8%. You come with proper proposals, we are prepared to work with you. How to reduce the cost of logistics cost. Just now one presentation, they brought it. Potholes real time, how to measure, how to calculate, and how to take action, all these things. This is the area we want to go in a big way. Then ultimately, energy and fuel. I am talking about energy and fuel. Even on Mr. Murali, as rightly mentioned, I brought power sector reforms in 1998. First time in the country, power sector reforms introduced by Andhra Pradesh government, and also regulatory commission, first of its kind in Andhra Pradesh. Then only civil aviation or telecom, so many regulatory commissions have come. Even everybody told me at that time, you are taking very difficult subject, it may hurt your future. Exactly 2004, I was successful in bringing power sector reforms. I lost my power at that time. It is a reality. But so much of satisfaction. I was the pioneer in reforms then and now also. I was the pioneer in technology at the time and now also. That is where we are working now. Today, green energy is coming. Green hydrogen is a reality. Now, if you can see, we are going democratization of power generation. Anybody can generate power on his rooftop. You can use it, you can give it to grid. Anybody, any farmer can produce power. You can use it, you can use this consumption, personal consumption at home and everywhere. There is surplus you can give. This is where we wanted to, government will act as a facilitator, democratization of power generation, and also ultimately we want to go 100% green energy. Andhra Pradesh is having one advantage, that is sunlight, biggest advantage for India. And also we are very fortunate, we are having excellent opportunities for wind energy and also pumped energy. These three advantages, we can use it properly. Andhra Pradesh will be a hub for green energy and green hydrogen. As on today, NTPC and the government of Andhra Pradesh entity, GENCO, they are working green hydrogen project in Visakhapatnam. Ultimately, they are going to invest 2 lakh crores on green hydrogen. You can see the scope of future. Technology, so many people are talking, technology will remove employment. I am telling you, India is having an advantage. Technology will bring employment with a deep technology. కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళ్తున్న స్టెల్లా నౌకను అణువణువు తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్లో నిర్వహించిన తనిఖీల తర్వాతే కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై స్పష్టత వచ్చింది. ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం.
1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ కూడా